వాళ్ళని ఏం చూడరు. ఎవరైతే తప్పు చేశారో ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు విచారణకి రావాల్సిందే రైట్ ఖచ్చితంగా. రైట్ రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, నమస్తే అండి. రేగడి లక్ష్మణరావు గారు, ఏంటి వైసీపీ పార్టీ పాపం నాని గారిని పట్టించుకోవట్లేదని బయట బాగా విపరీతంగా ట్రోల్ అవుతున్న పరిస్థితి. నాని గారు ఏమో జయసుధ గారిని కావాలని కార్నర్ చేస్తున్నారు, ఆవిడ్ని ఇరికిస్తున్నారంటే పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్తున్నారు. మీరు పేర్లు పెట్టుకుని మీరు దాని గురించి ఆవిడ్ని ఇరికించి మీరు మాట్లాడి ఈ రోజున ప్రభుత్వం కావాలని చేస్తున్న దానిలో హాస్యాస్పదంగా ఉందని చెప్పి మరి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా మాట్లాడిన పరిస్థితి. ఏం జరుగుతుందంటారు? అసలు మీ పార్టీ నిజంగానే నాని గారిని వదిలేసిందా? లక్ష్మీనాథ్ గారు, మీకు అది అమ్మ టీవీ నమస్కారం. నేను అనేది ఏంటంటే, నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మినిస్టర్, ఆయన గోడ దగ్గర వెళ్ళి తనిఖీ చేసినప్పుడు తనిఖీ చేశారా లేదా సంబంధిత అధికారులు తనిఖీ చేశారండి? అక్కడ షార్టేజ్ వచ్చిందని అసలు యాక్చువల్ ఒక పాయింట్ ముందు చెప్పాను నేను. అది పిఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్. ఎవరైతే రైతుల దగ్గర సేకరించినటువంటి ధాన్యాన్ని వీళ్ళు రైస్ మిల్లర్లో ఆడిన తర్వాత దాన్ని స్టోరేజ్ చేసుకోవడానికి ఇది కేవలం పేర్ని నాని గారు ఆ గోడం ఆవిడ పేరు కట్టి అద్దెకిచ్చారు. స్టోరేజ్ చెప్పేవాళ్ళు అద్దెకిచ్చారు. అది ఒక బస్తాయికి 5 రూపాయలు వాళ్ళకి రెంట్ వస్తుంది. అంటే 8,000 బస్తాల అందులో స్టోరేజ్ చేస్తే 2,005 రూపాయలు వాళ్ళకి వస్తాయి. సో వాళ్ళు ఏంటంటే రెంట్లకి ఇచ్చేటప్పటికి ఆ గోడం అనేది కట్టారు. అది వీళ్ళకి ఇస్తారా లేదు ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చారు, ప్రభుత్వానికే నవ్వచ్చు, అది ఎవరైనా వాడుకోవచ్చు. వాళ్ళకు కట్టిన గిడ్డంగలు దేనికి కట్టారంటే వాళ్ళు సొంతంగా కట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 80% రాయితీ ఇచ్చింది. ఒక పేరు నాని గారు ఒకలే కాదు కదా, రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో 80% ఇచ్చినటువంటి రాయితీలతో కట్టినటువంటి గిడ్డంగులు కదా అవి. కాదండి, గిడ్డంగులు కట్టుకోవడం తప్పు కాదు. ఆ గిడ్డంగుల్లో ఉన్న బియ్యం లెక్క తేలాల్సింది. ఆ ₹1,00,00,000 ఎందుకు కట్టినట్టు డీడీ వినాలి. అదే చెప్తా వినండి. ఇక్కడ మీరు ఏ రకంగా అంత అబద్ధాన్ని దీన్ని తీసుకెళ్తున్నారంటే పీడిఎస్ బియ్యం కాదు, పీడిఎస్ బియ్యం కాదు. పీడిఎస్ బియ్యం అయితే మీ సివిల్ సప్లై యాక్ట్ ప్రకారంగా ఇప్పటికే జయసుధ గారిని కానీ పేరు నాని గారిని కానీ దానికి సంబంధించిన ఎవరైతే సివిల్ సప్లై అధికారులు ఆ గోడానికి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ కానీ మేనేజర్ని కానీ వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. వీళ్ళు కూడా ఇదే నాదెండ్ల మనోహర్ గారు కానీ ఇదే సివిల్ సప్లై యాక్ట్ ప్రకారం కానీ ఇన్ని వేల బస్తాలు షార్టేజ్ వచ్చినాయని ఎక్కడ కూడా కోర్టుకి సమర్పించలేదు. కోర్టుకి ఎందుకు సమర్పించలేదు? మీరు ఎందుకు పీడిఎస్ బియ్యం ఒక షార్టేజ్ వచ్చిందని ఎందుకు నివేదిక ఇవ్వలేకపోయారు? ఎందుకంటే అది పాయింట్ ఆఫ్ సేల్, అంటే ఒక స్టాక్ పాయింట్ నుంచి వెళ్ళవలసిన బియ్యం ఏవైతే తెచ్చుకున్నటువంటి స్టాక్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినట్టు నిధులు తీసుకొని ఆ నిధుల ద్వారా రైతుల ద్వారా కానీ ఎవరి దగ్గర కొన్నటువంటి స్టాక్ పాయింట్ వాళ్ళ లారీల ద్వారా కాటా వేసుకొని కాటా ద్వారా తెచ్చుకున్నటువంటి షార్టేజ్ లో ఆ షార్టేజ్ వచ్చినాయి అని చెప్తా ఉన్నారు. అది కూడా మాకు షార్టేజ్ వచ్చింది, దానికి మీ బాధ్యులు మేము కాదు, ఇవ్వండి అని చెప్పి వాళ్ళే జాయింట్ కలెక్టర్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది నవంబర్ 25 తారీఖున. సో దానికి నవంబర్ 25 తారీఖున లెటర్ పెట్టారు. 26 తారీఖున సంబంధిత అధికారులకు వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏమని, దానికి ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ నైతిక బాధ్యతగా నేను వహిస్తూ ఉన్నాను, అది గవర్నమెంట్ ఇది బియ్యం కాబట్టి దానికి నేను నైతిక బాధ్యతగా నేను ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకుంటాను, నాకు రావాల్సిన డబ్బులు నేను కట్టినట్టు 1,70,00,000 ఏమైనా ఉంటే తిరిగి నేను కోర్టులో న్యాయ పోరాటం చేసి మళ్ళీ ఆ డబ్బులు నేను వెనక్కి తెచ్చుకుంటాను అని చెప్పి ఆయన కట్టినటువంటి అమౌంట్. వాళ్ళు చెప్పిన విధానం ఏంటి? ఇదే సివిల్ సప్లై వాళ్ళు కానీ అదే సిఐ గారు ఏం చెప్పారు, గతంలో కూడా ఇలా జరిగి ఇలా షార్టేజ్ వస్తే ఎవరి మీద ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు, ఎవరి మీద కేసులు పెట్టలేదు. వాళ్ళకి ఆ గోడంలో ఎటువంటి షార్టేజ్ వస్తే ఆ షార్టేజ్ లో ఒక ₹1,00,00,000 షార్టేజ్ విలువ బియ్యం షార్టేజ్ వచ్చాయి అనుకోండి, దానికి 1,50,00,000 2 కోట్లు కట్టించుకున్న వాళ్ళ దానికి పెనాల్టీ వేసి ఆ సివిల్ సప్లై వాళ్ళకి కట్టేస్తే సరిపోయేదండి.
అందుకని మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఇప్పుడు కూడా దాని కేసు పెట్టడానికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కింద మీద తర్జన అవుతా ఉన్నారు. ఎందుకంటే ఆ కేసు చెల్లదు కాబట్టి. అది పిఓఎస్ గా ఉన్నటువంటి బియ్యం పీడిఎస్ బియ్యము అది చిన్న సప్లైలకు అందించిన బియ్యాన్ని మీరు అమ్ముకున్నారని ప్రచారం ఎందుకు చేస్తారు? పోలీసులకి సహకరించాలి, పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని కోర్టు కూడా చెప్పింది జయసుధ గారికి. ఈ టైంలో కార్యకర్తలు వెళ్ళి పోలీసుల విచారణ సమయంలో అక్కడ స్లోగన్స్ ఇవ్వచ్చు అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎక్కడ ఇచ్చారండి స్లోగన్స్? ఇచ్చినట్టుగా ఇప్పుడు దాని గురించి కూడా విచారణ జరుగుతుంది. మీకు రేపు ఎవరు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు సార్? అన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి ట్రోలింగ్స్ పట్టుదల మాట్లాడటం కాకుండా వాళ్ళ లీగల్ టీము మా పార్టీ నుంచి జనసేన పార్టీ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్నటువంటి లీగల్ టీము అలాగే పేర్ని నాని గారు కలిపి కోర్టుకి సమర్పించవలసినటువంటి డాక్యుమెంట్స్ సమర్పించారు. వాళ్ళు ముందుగా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. సోమవారం వరకు వాళ్ళు అరెస్ట్ చేయొద్దని చెప్తూ ఉన్నారు. దానిలో ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు బాధ్యతలు చేయాలి, ఏ రకంగా పేర్ని నాని గారిని అరెస్ట్ చేయాలి, ఏ రకంగా పేర్ని నాని గారి యొక్క వాళ్ళ అబ్బాయి కిట్టిని అరెస్ట్ చేయాలి అని చెప్పి ఈ పన్నాంగంలో ఈ రోజున ఏం చేశారంటే వాళ్ళ గోడౌన్ దగ్గరికి వెళ్ళి తనిఖీలు చేసి ఎప్పుడో వాళ్ళు కట్టినటువంటి గోడౌన్కి ఎక్కడి నుంచి ఆ సాయిల్ తీసుకొచ్చారు, మట్టిని కానీ ఇసుక తీసుకొచ్చారు అని చెప్పి ఈ రోజున రెవెన్యూ సిబ్బంది మైనింగ్ సిబ్బందిని తీసుకెళ్లి అక్కడ మీరు చేస్తున్నటువంటి డ్రామా ఏంటంటే మీరు ఏదో రకంగా ఇరికించాలి, పేర్ని నాని గారిని ఇరికించాలి, వాళ్ళ అబ్బాయి గారిని అరెస్ట్ చేయాలి. అంతే కదా ఈ పీడిఎస్ పిఓఎస్ బియ్యం ఏవైతున్నాయో ఈ కేసు చల్లదన క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళకి న్యాయ నిపుణుల ద్వారా వచ్చినటువంటి సమాచారం మేరకు దీని మీద మన పేర్ని నాని గారిని కానీ కిట్టి గారిని కానీ జయసుధ గారిని కానీ మనం అరెస్ట్ చేయలేము, ఇది చల్లదని వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా అర్థమైన తర్వాత ఇది ఒక కొత్త నాటకాన్ని తనపైకి తీసుకొచ్చారు. ఈ గొడవ ఎక్కడి నుంచి మట్టి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి సాయిల్ తీసుకొచ్చి గొడవ కట్టారు అంటే ఈ రాష్ట్రంలో కట్టినటువంటి అపార్ట్మెంట్లకు కానీ ఈ రోజున జనసేన పార్టీ కట్టినటువంటి జనసేన పార్టీ కింద చేసిన మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దానికి వినండి సార్ వినాలా? జనసేన పార్టీ కార్యాలయం నిర్మించినటువంటి ఆ మట్టి సాయిల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? టీడీపీ పార్టీ కార్యాలయం కట్టిన మట్టి సాయిల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? లక్ష్మణరావు గారు ఒక ఆరోపణ వచ్చినప్పుడు అధికారం వినండి సార్ లక్ష్మీరావు గారు చెప్పండి. అధికారం ఈ రోజు మీ దగ్గర ఉంది కదా అని మీకు నచ్చినట్టుగా కేసులు అడ్డదాలంగా తీసుకొని ఏదో రకంగా ఇప్పిస్తాం అనుకుంటే రేపుతున్న ఎవడింట్లో ఎవడు కూడా కాపురం చేయలేడు, ఎవడింట్లో ఎవడు కూడా బతికిన పరిస్థితిలో మేము కూడా అధికారంలోకి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారంలో రావడం సంగతి పక్కన పెడితే ఎందుకు మీ వైసీపీ నేతలందరూ లక్ష్మణరావు గారు వైసీపీ నేతలందరూ ఒక్కరికొక్కరుగా ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు? మొన్న వాసిరెడ్డి పద్మ గారి దగ్గర నుంచి ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఆరోపణలు చేశారు మీ పార్టీ మీద. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా చాలామంది ముఖ్య నేతలు బయటకు వచ్చేస్తున్న పరిస్థితి. మీరేమో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అంటున్నారు. ఎక్కడ కూడా కనెక్టివిటీ కుదరట్లేదు. అధికారంలోకి వస్తాము అంటే దానికి ఒక నిబద్ధత ఉండాలి, ఒక కనీసం టైం ఉండాలి. ఇప్పుడు 6 నెలలు 7 నెలలకి ఇంకా 4.5 సంవత్సరాల టైంకి మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామని ఎలా చెప్తున్నారు మీరు? 4.5 సంవత్సరాలు గారు 6 నెలల్లో చేసినటువంటి పరిపాలన ప్రజలందరూ ఒక పక్కన ఆ కోపం మీద నవ్వుతూనే వాళ్ళ మీద రగిలిపోతూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండే, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ టైంకి మాకు 15,000 20,000 మాకు 18,500 అకౌంట్ కి వేసేవాడే, ఈ టైంలో ఆ పంటకి మాకు షాపింగ్ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇగో మా పిల్లల చదువులకి ఫీజు రీయింబర్స్మెంట్ వేసేవాడు, ఇచ్చే కానికి వేసేవాడు. ఫీజు రీయింబర్స్మెంట్